ఒక దారుణమైన యాక్సిడెంట్ని మీకు అవేర్నెస్ కోసం మేము చూపిస్తున్నాం. సూర్యాపేటలో ఒక దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీ కిందకు కార్ దూసుకు వెళ్ళిపోయింది. కార్ దూసుకు వెళ్ళిపోయి ఎలా నుజ్జు నుజ్జు అయిపోయిందో మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం రూఫ్ అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయింది. చాసీస్ అంతా నేలను తాకేస్తోంది. లారీ కిందకు మొత్తం కార్ అంతా కూడా లారీ కిందకు దూసుకు వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ ఇలా కూడా జరుగుతుందా, ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా అనిపించేంత దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కార్ ఆగి ఉన్న లారీ కిందకి దూసుకుని వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో లారీది తప్పు, అత్యంత వేగంతో ఉన్న కార్ది కూడా తప్పే. ఇష్టానుసారంగా హైవేలపై లారీలను ఎక్కడిక అంటే అక్కడ ఆపేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కేవలం నిర్ణీత ప్రదేశంలో కాకుండా ఇష్టానుసారంగా లారీలను రోడ్డు పక్కన హైవే మీద ఆపుతూ ఉండటం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి, ఎంత భయానకంగా ఉన్నాయో. కారు మొత్తం, లారీ బ్యాక్ సైడ్ మొత్తం కార్ అంతా కూడా దూరిపోయింది. లారీ కిందకు వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలు ఇద్దరు కూడా అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతూ ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో భార్య భర్తలు మృతి చెందారు. ఆ దృశ్యాలు చూస్తుంటే ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. వేగంగా వచ్చిన కార్ లారీ కిందకు దూసుకుని వెళ్ళిపోయింది. కారు మొత్తం లారీ కిందకు వెళ్ళిపోయింది. అంత ఘోరంగా జరిగింది ప్రమాదం. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎలా జరిగింది ఈ ప్రమాదం? దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తున్నాయి. ఎందుకంటే మొత్తం కారు ఏకంగా మొత్తం ఆ లారీ కింది భాగానికి దూసుకు వెళ్ళిపోయింది. ఆ కార్ని, ప్రమాదానికి గురైన కార్ని తీయడానికే దాదాపు గంట సమయం వరకు కూడా సమయం పట్టిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారులో భార్యాభర్తలు ఇద్దరున్నారు. ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎగ్జాక్ట్ గా మునగాల వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీరు హైదరాబాద్, నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో కూడా హైదరాబాద్ వారి బంధువుల ఇంటికి రావడం జరిగింది. తిరిగి ఇవాళ వెళ్తుండగా ఈ ఘటన చేసుకుంది. అతను విజయవాడ శ్రీ చైతన్య కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. పెళ్ళై కూడా 2 ఏళ్ళు అయింది. ఇక వారంతా పెళ్ళై 2 ఏళ్లకే ఇలాంటి దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణం హైవే పై ఆగి ఉన్న లారీనే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పవచ్చు. మనం చాలా రోడ్డు ప్రమాదాలు కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చూస్తున్నాం. ఎక్కువగా ఈ ఆగి ఉన్న లారీలని ఢీకొట్టతో ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ చాలా వరకు ఆగి ఉన్న కార్లను ఢీకొట్టడమే చూసాం. కానీ ఈ కారు ఏకంగా మొత్తం లారీ కింది భాగాన్ని కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం 8 గంటల సమయంలో, ఎగ్జాక్ట్ గా ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన కంటే ముందుగానే వారు కొద్ది సేపటి క్రితమే అక్కడ సూర్యాపేట వద్ద హైవే హోటల్ వద్ద కూడా ఆగడం జరిగింది. అక్కడ టిఫిన్ చేయడం జరిగింది. ఆ టిఫిన్ చేసి మళ్ళీ వెళ్తుండగా ఆ సూర్యాపేట నుంచి టిఫిన్ చేసిన మరొక అరగంట ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. వారు ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. కాస్త ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉదయం ప్రయాణమే సేఫ్ అనుకున్నారు. మార్నింగ్ 6 o'clock హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. సూర్యాపేటలో అక్కడ బ్రేక్ఫాస్ట్ ముగించుకొని మళ్ళీ బయలుదేరాడు. ఇంతలోనే మృత్యువు లారీ రూపంలో, ఆగి ఉన్న లారీ రూపంలో వచ్చిందని చెప్పవచ్చు. వీరంతా కూడా ఆగి ఉన్న లారీని గమనించలేదు. భార్యాభర్తలు ఇద్దరు కారులోనే ఇద్దరు మాత్రమే ఉన్నారు. వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కారణం పోలీసులు గుర్తించినటువంటి సమయం ఆగి ఉన్న లారీ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. ఆగి ఉన్న లారీ అని చెప్పినప్పటికీ కూడా ఇతను ఆ డ్రైవింగ్ సీట్ లో అప్రమత్తంగా లేకపోవడం. ఎందుకంటే హైవే పై అతను ఇప్పటికే 3 గంటల వరకు కూడా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. హైదరాబాద్ చేసుకుంటూ వస్తున్నారు. అదే విధంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అందరికీ తెలిసిందే. రోడ్ అంతా కూడా హైవే కావడంతో కూడా వేగంగా వెళ్తుంటారు. ఆ క్రమంలోనే ఆగి ఉన్న లారీని గమనించకుండా ఒక్కసారిగా అదే స్పీడ్ లో వెళ్తున్నారు. స్విఫ్ట్ డిజైర్ వెహికల్ మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో కూడా. స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో భార్యాభర్తలు ఇద్దరు మాత్రం ఉన్నారు. సూర్యాపేటలో బ్రేక్ఫాస్ట్ ముగించుకొని మరి కాసేపట్లోనే విజయవాడ వెళ్ళాలనుకున్నారు. విజయవాడ శ్రీ చైతన్య కాలేజ్ లో ఇతను లెక్చరర్ గా పనిచేస్తున్నారు. అతను సొంత ప్రాంతం కూడా విజయవాడ. అదే విధంగా భార్య, అమ్మాయిది హైదరాబాద్ ప్రాంతం. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్ కు రావడం జరిగింది. ఉదయాన్నే మళ్ళీ కాలేజ్ కి వెళ్ళాలనుకున్నారు. ఆ కాలేజ్ సమయానికి వెళ్ళాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుంది. బంధువులకు కూడా కొద్దిసేపు క్రితమే సమాచారం అందింది. వారంతా కూడా హుటాహుట్టిన హైదరాబాద్ నుంచి బయలుదేరి రావడం జరిగింది. నిన్న ఎంతో ఆదివారం కావడంతో సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ప్రమాదం జరగడమే కాదు, ఆ ప్రమాద దృశ్యాలను కూడా
అత్యంత భయంకరంగా కూడా ఉన్నాయి. లారీ కింద పడిపోవడంతో ఎక్కడికక్కడ రమేష్, కారు ఒకటి నుజ్జు నుజ్జు మితిమీరిన అయింది. వేగం, హైవేపై మితిమీరిన వేగంతో వాహనాలు వెళ్తున్నాయి. రెండు ఇష్టానుసారంగా వెహికల్స్ ని లారీలను ఆపుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు హైవేపై ఒకటి మనం గమనించవచ్చు, రాంగ్ రూట్లో వస్తున్న వాహనాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంటాయి. అప్పట్లో హరికృష్ణ వాహనం ప్రమాదం గురి కావటానికి కూడా అదే మనకి కారణం. ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో వస్తూ ఉంది. సో ఇక వీటిని హైవే పెట్రోలింగ్ పోలీసులు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? రైట్, గతంలో కూడా మీరు అన్నట్టు కూడా అనేక ప్రమాదాలు కూడా హరికృష్ణ తనయుని ప్రమాదం కానీ, అదేవిధంగా హరికృష్ణ ప్రమాదం కానీ, లాల్జాన్ పాషా కానీ చాలా వరకు కూడా ఈ విధంగా ఆగి ఉన్న లారీలను ఢీకొనడం, రాంగ్ రూట్ లో వెహికల్ రావడం వల్ల దాన్ని కంట్రోల్ చేయలేక వీరు ఆ వాహనం, ఎందుకంటే ఆ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి ప్రతి ఒక్కరు కూడా వాహనం ఎంతో స్పీడ్ గా వెళ్తాయి, మినిమం 100 స్పీడ్ లో అనేది. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవాలి, రోడ్లు కూడా హైవే కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ లో వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అంతకంటే దారుణం ఆగి ఉన్న వాహనాలే. గతంలో ప్రమాదాలని కూడా ఈ ఆగి ఉన్న వాహనాలని కూడా గుర్తించడం జరిగింది. అలాంటివి జరగకుండా కూడా అధికారులు పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈ హైవేలపై కూడా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా కానీ అప్రమత్తం మాత్రం కావడం లేదని చెప్పొచ్చు. ఆ లారీ డ్రైవర్లు రాత్రంతా కూడా ఆ జర్నీ చేసి వస్తూ రోడ్డు పక్కనే ఆపుకొని ఉంటారు. వారంతా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కానీ ఆపుకొని ఉంటారు. ఇదే క్రమంలో కూడా వారు ఆపే క్రమంలో కూడా ఒక పార్క్ యార్డ్ ఉంటది, హైవే పక్కన పార్క్ ఉంటది, దాబా ఉంటది, పక్క ఆపుకోవచ్చు. కానీ కేవలం ఇది రోడ్డుపై ఆపుకొని ఉండడం, దాన్ని గమనించకుండా హైవేలో వెళ్తుండగా ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఎగ్జాక్ట్ గా ఈ ప్రమాదం కూడా అతను వేగం ఒక కారణం అయితే, వేగం కంటే ముందుగా రోడ్డు మీద ఆ లారీ నిలిపోయి ఉండడమే ప్రమాదానికి కారణం అని చెప్పవచ్చు. ఏకంగా అదే స్పీడ్ తో, ఎంతైతే స్పీడ్ తో వస్తున్నారో అదే వేగంతో లారీని ఢీకొట్టినట్లయితే కాస్త ప్రమాదం తగ్గేది. కానీ ఇది మొత్తం కూడా లారీ కిందికి వెళ్ళిపోయడం జరిగింది. ఆ ప్రమాదమే ఈ ఘటన చూస్తున్నాం, మనం ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడే ఆ నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పాట్ లోనే, యాక్సిడెంట్ లోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా మృతి చెందింది. వారికి పెళ్ళై కూడా 2 ఏళ్ళు అయింది. ఇతను ఆ శ్రీ చైతన్య కాలేజ్ లో లెక్చరర్. రైట్ రమేష్, సూర్యాపేట జిల్లాలో ఒక భయానక ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ కిందకు ఒక కార్ దూసుకు వెళ్ళిపోయింది. మునగాల మండలం ముకుందపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాద దృశ్యాలు కొంత కలిచివేసే విధంగా ఉన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు మీకు చూపించడంలో మా ఉద్దేశం రోడ్డు ప్రమాదాల గురించి మీలో అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే వీటిని చూపిస్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కొంత కలిచివేయటానికి, కలవరపాటుకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ దృశ్యాలను ప్రసారం చేయడంలో మా ఉద్దేశం రోడ్డుపై రూల్స్ని ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా నిర్ణీత వేగంలో వెళ్ళాలి, రోడ్ రూల్స్ను పాటించకపోతే జరిగే అనర్థాలు ఏంటి అనేది ప్రజల్లో అవగాహన తీసుకుని రావటానికి ఈ దృశ్యాలను చూపిస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్,